ఈ నెల 14, 15వ తేదీల్లో మంగళగిరి సమీపంలోని చార్వాక ఆశ్రమంలో జరిగే 34వ జాతీయ నాస్తిక మేళాను జయప్రదం చేయాలని జిల్లా హేతువాద సంఘ అధ్యక్షులు కడలి రామాంజనేయులు, సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక స్ఫూర్తి భవన్లో జరిగిన హేతువాద సంఘం జిల్లా సమావేశంలో జాతీయ నాస్తిక మేళా కరపత్రాల ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో భక్తి ఒక వ్యాపారంగా మారిపోయిందని అన్నారు. దీనిని ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయని అన్నారు. మంగళగిరిలో జరుగుతున్న నాస్తిక మేళా 2 రోజుల కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో హేతువాద సంఘ నాయకులు ముచ్చాల సాంబశివరావు, కోడూరి సత్యనారాయణ, వాకాడ రాజారావు, కెల్ల కన్నబాబు, సిపిఐ నాయకులు పొప్పాల కన్నబాబు పాల్గొన్నారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది 34వ జాతీయ నాస్తిక మేళ చార్వాక ఆశ్రమం బి రామకృష్ణ గారు స్థాపించి అక్కడ ప్రతి సంవత్సరం కూడా రకరకాల కార్యక్రమాలు, అంటే ఫిబ్రవరిలో 14, 15 తారీఖులు వివిధ కార్యక్రమాలు. కేవలం దేవుడు లేడు అనేది ఒక స్లోగన్ కాదు. ఇక్కడ ప్రత్యామ్నాయ సమాజానికి ఏ రకమైనటువంటి మనం సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రముఖులైన వ్యక్తులు పిలిపించడం, వాళ్ళ చేత వ్యాఖ్యానాలు చేయించడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం 14, 15 ఫిబ్రవరిలో జరుగుతుంది. అది 2 రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి ఈ జాతీయ నాస్తిక మేళా ఇప్పుడు చాలా అవసరమైన పరిస్థితి. మొత్తం దేశం అంతా కూడా భక్తి ప్రభావంతో కొట్టుకుపోతుంది. జాతరలు, పూజలు ప్రభుత్వమే పోషించి వాటిని ఒక వ్యాపారంగా మార్చేసిన విశ్వ సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈ నాస్తిక మేళాలు కానీ, హేతువాద కార్యక్రమాలు కానీ విరివిగా జరగాలి. ప్రజలకి శాస్త్రీయమైనటువంటి విషయాలు తెలియజేసిన అవసరం ఉంది. అటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి నాస్తిక మేళాకి జనం అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.